ఒకప్పుడు వెండితెరపై తమ గ్లామర్తో బోల్డ్ పాత్రలతో సంచలనం సృష్టించిన నటి షకీలా జీవితం వెనుక ఎన్నో గుండెల్ని పిండేసే విషాదాలు దాగి ఉన్నాయి. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా తన చిత్రాలతో థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు పెంచిన ఈ శృంగార తార వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్రమైన ఒంటరితనం, మోసం, వంచనను ఎదుర్కొన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న పలు భావోద్వేగ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిన్న వయసులోనే స్టార్డమ్తో పాటు జీవితంలోని చీకటి కోణాలను కూడా చూశానంటూ షకీలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇంటర్వ్యూలో తాను ఇప్పటి వరకు వివాహం చేసుకోపోవడానికి గల కారణాలు షకీలా వెల్లడించారు. తన జీవితంలో దాదాపు 7-8 మందితో ప్రేమలో పడ్డానని ఆమె బహిరంగంగానే అంగీకరించారు. అయితే వారిలో ఒక్కరూ తనను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదని, పైగా ప్రేమ పేరుతో నమ్మించి తన సంపదను, ఆస్తులను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బి గ్రేడ్ సినిమాల్లో నటిస్తూ రాత్రింబొగులు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని కుటుంబం కోసమే ఖర్చు చేశానని చెప్పారు. ఎవరి కోసం అంతగా శ్రమించారో ఈ రోజు వారిలో ఒక్కరు కూడా తనకు తోడుగా లేరని, డబ్బు ఉన్నప్పుడే మనుషులు చుట్టూ ఉంటారనే చేదు నిజం తనకు చాలా ఆలస్యంగా అర్థమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం తినడానికి, జీవించడానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మానసికంగా మాత్రం తీవ్ర ఒంటరితనంతో జీవిస్తున్నానని భావోద్వేగాన్ని లోనయ్యారు. అయితే నేను కేవలం 23 years వయసులోనే జీవితంలో చూడాల్సినవి చూసేశాను. చిన్న వయసులోనే విపరీతంగా సంపాదించి 5 కార్లు, ఎన్నో ఇల్లు కొనుగోలు చేశాను. కానీ ఇప్పుడు వాటిలో ఏది నా దగ్గర లేదు. సాధారణ మహిళ లాగానే నాకు కూడా ఒక అందమైన కుటుంబం ఉండాలని, పిల్లలు నన్ను అమ్మ అని పిలవాలని ఎంతో కలలు కన్నాను. కానీ విధి మరోలా నిర్ణయించింది. నన్ను ప్రేమించిన వారు నా తల్లిని వదిలేయాలని షరతులు పెట్టారు అంటూ షకీలా కన్నీటి పర్యంతమయ్యారు. అయితే పెళ్లి చేసుకోకపోయినా కొంతమంది ట్రాన్స్జెండర్లను దత్తత తీసుకొని వారికి తల్లిగా మారానని, వారి పెళ్లిళ్లు కూడా జరిపిస్తానంటూ గర్వంగా వెల్లడించారు. అయితే కింగ్ నాగార్జున గారు హోస్ట్ గా నిర్వహించిన ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో షకీలా పాల్గొన్నప్పటికీ కొద్ది వారాల్లోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే నెల్లూరుకి చెందిన షకీలా కేవలం 18 years వయసులోనే ప్లే గర్ల్స్ అనే తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమాలో అప్పటికి అగ్రనటి సిల్క్ స్మితతో కలిసి నటించారు. ఆ తర్వాత 2000లో విడుదలైన మలయాళ చిత్రం కిన్నెర తుంబికల్ ఆమె కెరియర్ కు భారీ మలుపు తీసుకొని వచ్చింది. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో దాదాపు 250 పైగా చిత్రాలు నటించిన షకీలా టాలీవుడ్ లో దర్శకుడు తేజ తెరకెక్కించిన జేమ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిజం, జై, సీమ టపాకై, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 2013లో ఆమె తన జీవిత విశేషాలతో కూడిన ఆత్మకథను ప్రచురించగా 2020లో బాలీవుడ్ నటి రిషా చడ్డా ప్రధాన పాత్రలో షకీలా బయోపిక్ తెరకెక్కింది. ప్రస్తుతం షకీలా సినిమాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.